మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పృథ్వీరాజ్ కార్యకర్తలు వచ్చి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించి కార్మికుల సమస్యను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర స్థాయిలో ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తామని, మీకు న్యాయం జరిగేంత వరకు మీ వెంటే ఉంటామని కార్మికులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పీపుల్ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పటంచెరువు నాయకులు పృథ్వీరాజ్ గారు రావడం జరిగింది. అన్నగారు, ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కూడాను మేనేజ్మెంట్ వీళ్ళని పర్మనెంట్ చేయట్లేదు. చట్ట ప్రకారంగా వీళ్ళకి అన్ని ఉన్నాయి, హక్కులన్నీ ఉన్నాయి. మీరు చూసారు, దీనిపైన మీరు చట్ట ప్రకారము మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి కరెక్ట్ గా కోర్ మిషనరీ మీద పనిచేసే 144 మంది కూడా పర్మనెంట్ గా చేయాలని చెప్పి కంపెనీకి డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. ఈ డైరెక్షన్స్ కూడా వీళ్ళు జస్ట్ త్రూ నెగ్లిజెన్స్ తీసుకొని ఈ డైరెక్షన్స్ ని ఫాలో అవ్వట్లేదు. ఏదో కంపెనీలో శాలరీ మేనేజ్మెంట్ చేసుకుందాం, ఎక్కువ ప్రాఫిట్స్ పొందుతామని చెప్పి అనుకుంటున్నారు. కానీ కంపెనీలో హజార్డియస్ కెమికల్స్ మధ్యలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా వీళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. రేపు రానున్న కాలంలో కూడా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సువెన్ ఫార్మా అండ్ ఇప్పుడు కరెంట్లీ కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కూడా వీళ్ళు ఇప్పుడు జర్మన్ కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంది కాబట్టి వీళ్ళు కూడా దీన్ని బై బుక్స్ అండ్ బై ది లా ఫాలో అవ్వకుండా వీళ్ళందరి 144 మందిని కూడా పర్మనెంట్ గా చేయాల్సిందేగా మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కోరుకుంటూ మేము దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా చేరవేసే త్వరలో దీన్ని చేరవేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చట్టపరంగా మీకున్న హక్కులు, మీకు ఏ హక్కులు లేవని యాజమాన్యం చెప్తుంది. కలెక్టర్కి హక్కు లేదు, డీసీఎల్కి హక్కు లేదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదని చెప్పి యాజమాన్యం రిప్లైస్తే లేదా ప్రభుత్వం అధికారులు రేపు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే మొత్తం కార్మికుల కుటుంబాలతో సహా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి, అమ్మా చూడండి మా పరిస్థితి ఇది, మీకు అధికారం లేదని మా యాజమాన్యం చెప్తుంది, మీకు అధికారం ఉందా, ఉంటే చర్య తీసుకోండి అని వెళ్ళడానికి కూడా మనం సిద్ధపడాల్సి వస్తుంది. కాబట్టి రేపటి దానికి ఓపిక పడతాం. ప్రభుత్వం ఏం చెప్తుందని చూస్తాం. ఎల్లుండి నుంచి మన 2.0 స్టార్ట్ అవుతుంది. 2.0లో వాళ్ళు హీరోలో మనం హీరోలో వేరే పరిస్థితి అది. కాబట్టి కలిసి వచ్చిన నాడు కడుపేద రాజధాని అనేది 7వ సూత్రం. ఇవాళ 7వ రోజు. కలిసి వచ్చిన నాడు కడుపేద రాజధాని 7వ సూత్రం. మనం ఖచ్చితంగా పేదలమే కాబట్టి రాజులయ్యే రోజు మన రాజు నాయకత్వాన ఈ ఉద్యమం ముందుకెళ్ళి రాజు ఖచ్చితంగా అవుతాం, పర్మనెంట్ అవుతాం. 2026లోనే పర్మనెంట్ కార్మికులుగా యాజమాన్యం ఉండలేకపోతే యాజమాన్యం పేరే ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం తెలంగాణలో కావాల్సింది తెగించిన వాడికి తెలిసి నేను చెప్పను. కాబట్టి అన్నిటికీ తెగించున్నాం. ప్రాణాలు 22 సంవత్సరాలుగా రక్త మోసాలు యాజమాన్యానికి అర్పించడం. దాంతో కంపెనీ కోట్ల కొలది లాభాలు ఆర్జించి దొంగలకు కోట్లు లంచాలిచ్చింది. వాళ్ళకి లంచాలిచ్చింది కూడా మన రక్త మోసాలే. కానీ ఇక్కడి నుంచి ఇక ఆటలు సాగవు యాజమాన్యానికి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 2026 మొత్తం కూడితే ఒకటి అంకెలు కూడండి, మేమే నెంబర్ 1 వర్కర్స్. కాయిన్స్ కంపెనీ కార్మికులకు మద్దతుగా హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు ఈశ్వర్ ప్రసాద్ మరియు హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు వచ్చి కార్మికులకు మద్దతు తెలిపి, మీకు న్యాయం జరిగే వరకు హెచ్ఎంఎస్ యూనియన్ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పీపుల్ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా కోయిన్స్ కంపెనీ అసలు ఆ రాజ్యాంగం తోటి మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదని మాట్లాడుతుంది. దీనిపైన మీరేమంటారు? మన భారతదేశంలో ఒకటి డెమోక్రసీ అని అది పేరుకు మాత్రమే, కానీ మాబోక్రసీ అని చెప్పి ఇంకోటి ఉంటది. ఎక్కడైతే మన మాసెస్ ఎప్పుడైతే ఒక్క నినాదం పైకి ఒక్క పాయింట్ పైకి వాళ్ళు కొట్లాడడం జరుగుతుందో అప్పుడు ఎటువంటి పైన ఉన్న స్థాయి కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళు దిగొస్తారు. ఈ కంపెనీ ఇదొక గవర్నమెంట్ తోటి మన భారతదేశంతో కంపేర్ చేసి ఇది చాలా చిన్న కంపెనీ. మన ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్కరు కూడా ఇది నా కుటుంబము, ఈ రోజు వీళ్ళకి వచ్చిన పరిస్థితి రేపు మాకు కూడా వస్తుంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్న రోజు కంపెనీ దిగొచ్చి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ గా చేస్తుంది అని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు లేబర్ మినిస్టర్ కూడా వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు. దానిపైన మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఏం చెప్తారు? ఎందుకంటే మా ఛానల్ ద్వారా మినిస్టర్ గారు కూడా చూస్తారు కదా. నేను కూడా
మరి వెంకట స్వామి గారికి నేను తెలియజేస్తున్నాను. నిన్ననే రాజన్న గారు కూడా అఫీషియల్ గా వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అది అయ్యి కూడా 24 అవర్స్ అవుతున్నది కాబట్టి మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ వెంకట స్వామి గారు కూడా ఇప్పుడు ఇవాళ రోజు ఇదే ఏరియాలో ఇదే మున్సిపాలిటీలో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా 10 రోజులలో ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ టైంలో కూడా వీళ్ళందరి ఓట్లు కూడా అందరికి కావాల్సిన వాళ్ళే. మరి అట్లాంటి వీళ్ళకి అన్నం పెట్టే కంపెనీకి వీళ్ళని పర్మనెంట్ చేయడంలో వీళ్ళు అడిగే దాంట్లో చాలా న్యాయంగా ఉన్నది. వెంకట స్వామి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు కూడా అందరూ దీని మీద రెస్పాండ్ అవ్వాలి. రాజన్న గారు మీరు కూడా దీన్ని కొద్ది ఫాలో అప్ చేసి దీన్ని కొద్ది ముంగట తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కోయన్స్ కంపెనీ కార్మికుల తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి పృథ్వీరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అనుక్షణం కార్మికుల పక్షానే పీపుల్ మీడియా ఉంటుందని, ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా మద్దతు ఇవ్వడానికి వచ్చినప్పుడు పీపుల్ మీడియా ప్రసారం చేయడానికి ముందుంటుందని తెలియజేసుకోవడానికి సంతోషిస్తూ రిపోర్టర్ శ్రీనివాసరావు ఓటు స్టూడియో. మద్దతుగా ఆర్ ఈశ్వర్ ప్రసాద్ గారు హెచ్ఎంఎస్ యూనియన్ తరపు నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఈ పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఆయన ఇక్కడే ఉంటున్నారు కాబట్టి అనేక సమస్యలు ఆయనకి తెలుసు. 10,000 కూడా ఏ కంపెనీలో జీతం దాటినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు కోయన్స్ కంపెనీలో కార్మికులందరూ కూడా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటానికి మద్దతు తెలపడానికి వారు వచ్చారు. వారిని పీపుల్ మీడియా తరపు నుంచి ఇంటర్వ్యూ చేసి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు వీళ్ళు పర్మనెంట్ కావాలని చెప్పేసి డిమాండ్ పెట్టుకున్నారు. అయితే పర్మనెంట్ అడుగుతున్న నేపథ్యంలో DCL 144 మంది పర్మనెంట్ కావాలని రాసిస్తే మేనేజ్మెంట్ ఏమో అది అసలు మాకు వర్తించదు, అసలు DCL ఎవరో నాకు తెలియదు అనే లెక్కలో మాట్లాడుతుంది. దీనిపైన మీరేమంటారు? ముందుగా కోహాన్స్ కార్మికులకు అట్లాగే మీడియా సోదరికి నమస్కారాలు. నేను ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. మీరు కోహెన్స్ కార్మికులు అడుగుతున్నది చట్టబద్ధమైంది. రేపే మనకు 26వ జనవరి జెండా వందనం చేస్తున్నాము. రాజ్యాంగం అమలైన దినం. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది, లెజిస్లేషన్స్ అంటే చట్టాలు అమలు చేయాలి భారతదేశంలో. ప్రతి పేదవానికి చట్టం యొక్క ఫలాలు అందాలని చెప్పి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీ రాసి మన ముందు వచ్చింది. అలా 1946 ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే 240 రోజులు దాటిరో వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్తున్నది. దాన్ని అమలు చేయాలని కోరడం న్యాయమా కాదంటే న్యాయమైంది, ఖచ్చితంగా న్యాయమైంది. అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1971 సెక్షన్ 10 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఇన్ ది కోర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్. కోర్ ప్రొడక్షన్ ఇఫ్ ఎంగేజ్డ్ ఇన్ ది కోర్ ప్రొడక్షన్ దేర్ సర్వీస్ ఆర్ టు బి రెగ్యులరైజ్డ్. కాబట్టి 100% కోయన్స్ కార్మికులు చేస్తున్న డిమాండ్ న్యాయమైంది, చట్టబద్ధమైంది. DCL గారు లెటర్ను అమలు చేయడానికి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించడానికి హెచ్ఎంఎస్ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇప్పుడు కంపెనీకి ఒక రాజ్యాంగం అయితే ఉండదు కదండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అందరూ ఫాలో అవ్వాలి. కానీ ఈ కంపెనీ అసలు ఆ రాజ్యాంగం ఏంటో ఆ చట్టం ఏంటో మాకు వర్తించదు, ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము ఎవరినైనా కొంటాం, కార్మికులు అనేవాడిని అణిచేస్తాం అనే లెక్కలో మాట్లాడుతుంది. దానిపైన మీరేమంటారు? భారత రాజ్యాంగం అనేది అందరికి వస్తుంది, వాళ్ళకి ప్రత్యేకంగా రాదు. అట్లాగే వాళ్ళు కొనడం అమ్మడం అనేది ఉన్నారు భారతదేశంలో. ప్రభుత్వాలు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు, కంపెనీ యజమానులకు అమ్మడం వల్ల ఈ దౌర్భాగ్యాలు స్థాపించినాయి, ఈ దౌర్భాగ్యాలు దాపురించినాయి. ఇలా తీసేసిన కాంట్రాక్ట్ వర్కర్లు ఇట్లే ఏళ్ల తరబడి అన్యాయం చేస్తున్నాయి. ఇది ఒక్కటి కాదు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. కోర్టులో ఎంగేజ్ చేస్తున్నారు, అవుట్ సోర్సింగ్. హాస్పిటల్ ఎంగేజ్ చేస్తున్నారు, సెక్రటరియట్ లో ఎంగేజ్ చేస్తున్నారు. ఏంది దుర్మార్గం? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంటుతో ఆడుకునే జీవితాల్లో కూడా ఎంగేజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే వర్కర్ కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 21 చెప్పిండు చాలా స్పష్టంగా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉండాలని చెప్పిండు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఒక గౌరవంగా జీవించాలి కార్మికుడు అంటాడు. భార్య పిల్లలతో, ఈ రోజు 2 పిల్లలు, ఒక భార్య, తల్లిదండ్రులతో బతకాలంటే వీడిచ్చి జీతం ఏ మూలకు సరిపోతుంది? ఈ రోజు ఏ కాలేజీలో పోయి ఫీజు కట్టినా ఇంటర్మీడియట్ నుంచి లక్షలలో తప్ప వేలలో ఉండే పరిస్థితి లేదు. ఒక ఇల్లు తీసుకోవాలంటే ఈ రోజు ఇష్టాపూర్ ప్రాంతంలో 40 లక్షలు 30 లక్షల కన్నా ఇల్లు పొందే పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి ఈ దౌర్భాగ్యంలో ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయడం అనేది ఆ రాజ్యాంగ చెప్పినటువంటి లక్ష్యాలకు అనుకూలంగా చేయాలి. ఈ ఏదైతే యజమాన్యం ఏదైతే వైకుందో కోహెన్స్ లైఫ్ సైన్స్ ఏదైతే ఉందో వాళ్ళు మార్చుకోవాలి, ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. ఈ ఉద్యమం అనేది వాళ్ళు గాంధీ పద్ధతులు చెప్పారు, మహాత్మా గాంధీ పద్ధతిలో మీకు జ్ఞానోదయం కావాలని. వాళ్ళు దీన్ని మొత్తం కంపెనీలు తిరిగి మీ అందరూ కోహెన్స్ లైఫ్
భారతదేశంలో ప్రపంచంలో వెబ్సైట్ లో పోయి ఇంత దుర్మార్గుడు అనిపించుకో విధంగా వాళ్ళు ఉండొద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఒకవేళ మేనేజ్మెంట్ దిగిరాకపోతే పోరాటానికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దానిపైన మీరేం చెప్తారు? పోరాటాల ద్వారానే మన బతుకులు మారుతాయి, పోరాటాల ద్వారానే హక్కులు వస్తాయి. అడుక్కుంటే వచ్చేది భిక్ష, కొట్లాడితే వచ్చేవి హక్కులు. ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ కొటేషన్. ఆ పోరాటం అనేది ఎవరు చేయాలి? మనం ఐసోలేటే చేయొద్దు. పోరాటం అనేది విశాల ఐక్యతతో చేయాలి. కోన్స్ కార్మికుల యొక్క ఇల్లు తిరగండి, ప్రతి ఒక్క కార్మికుని, పర్మనెంట్ కార్మికుని, క్యాజువల్ వర్కర్ ని ప్రతి ఒక్కరిని పట్టండి. మనం సమ్మె పోరాటం అంటూ మొదలు పెడితే చీమ కూడా లోపల పోవద్దు. అది స్ట్రైక్. మీరు కూడా గతంలో తోషిబాలో మేము చేసినాం 10 రోజుల సమ్మె. వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు చేస్తే కాలే కదా, యజమానం దిగలే. ఎప్పుడైతే చీమను ఓనియలేమో మేనేజ్మెంట్ దిగొచ్చి అగ్రిమెంట్ వేతన ఒప్పందం చేసిన అనుభవం కూడా మనకు తోషిబాలో కనబడుతుంది. కాబట్టి పోరాటాలు లేకుండా మన సమస్యలు పరిష్కారం కావు. పోరాటం అనేది వర్కర్స్ అందరు ఇన్వాల్వ్ చేయాలి. కార్మికులు ఇళ్లలో ఉండి వాళ్ళ గడ్డం పట్టుకోండి, నమస్కారాలు పెట్టుకోండి, కరపత్రం ఇవ్వండి, వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి తిరగండి. ఎందుకు రారు? వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అప్పుడు మీ పోరాటం విజయం అవుతుందని నా అభిప్రాయం. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి చూసినట్లయితే కార్మికులందరికీ మద్దతుగా హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు ఆర్ఈశ్వర్ ప్రసాద్ గారు వచ్చి కార్మికుల యొక్క సందేశాలు, ఏవైతే సందేహాలు సలహాలు ఉన్నాయో అవన్నీ తెలియజేయడం జరిగింది. అనునిత్యం మీకు అండదండగా ఉంటానని, నేను మీరు చేసే పోరాటానికి ప్రతి పోరాటంలో నేను మద్దతు తెలుపుతానని తెలియజేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.